పల్లెసీమలు పరిశుభ్రంగా ఉండాలన్నదే రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వ లక్ష్యమని, అందులో భాగంగా స్వచ్ఛంద కార్యక్రమం కింద గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వచ్ఛంద కార్యక్రమం కింద రాష్ట్ర ప్రభుత్వం కొండపి నియోజకవర్గ పరిధిలోని 6 మండలాల పరిధిలోని 18 గ్రామ పంచాయతీలకు మంజూరు చేసిన ట్రాక్టర్లను గురువారం సాయంత్రం కొండపి ఎంపీడీఓ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ స్వచ్ఛంద కార్యక్రమం కింద 2000 జనాభా కలిగిన గ్రామ పంచాయతీలకు ట్రాక్టర్లను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర మిషన్ కావచ్చు, కేంద్రంలో స్వచ్ఛ భారత మిషన్ కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పల్లె సేవల ప్రగతిని కోరుకుంటా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు మన నియోజకవర్గంలో మండలానికి 6 ట్రాక్టర్లని క్లీన్ అండ్ గ్రీన్ కింద ఇవ్వడం జరిగింది. 2000 పైబడికి జనాలు ఉన్నటువంటి గ్రామాలకు ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా 14-15 మండల కేంద్రాల్లో మనం ఇవ్వడం జరిగింది. ఇది తీసుకున్నట్టయితే మన కొండేం నియోజకవర్గంలో 18 ట్రాక్టర్లకి 1,10,52,000 రూపాయలు మనం ఖర్చు పెట్టడం జరిగింది. మన ప్రకాశం జిల్లాకి 120 ట్రాక్టర్లకి 7,36,80,000 రూపాయలని ఈ ట్రాక్టర్ల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొత్తం 903 ట్రాక్టర్లని 55,44,42,000 రూపాయలకి కొనుగోలు చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా ఒక 1297 ట్రాక్టర్లు కొనుగోలు చేసేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది. అంటే ఒక్కసారి గమనించుకోండి, పల్లెల్లో ఉన్నటువంటి చెత్తను తొలగించేదానికి కూడా మా ప్రభుత్వం ఎంత శుభ్రం చేస్తుంది.